రండి హోమ్ మినిస్టర్ గారు, ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారని సార్, అవతల కొంపలు వినిగిపోతుంటే. చూడండి, ఈ శంకర్ పాండు ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి చూడండి. మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా క్యాండిడేట్ సీఎం అవుతాడు, అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్, నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తాను సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతుంది సార్. ఫారెన్ లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఐసి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. రేపు యుఎస్ నుంచి డాక్టర్ గుప్తా వస్తున్నారు. అతనికి బదులు అతని వేషంలో నేను వెళ్తే ఆ మినిస్టర్ని ఈజీగా లేపేయచ్చు. సార్, మీ పేరు? డాక్టర్ గుప్తా, కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ. డాక్టర్ గుప్తా, లోపల మీకోసమే చాలాసేపు నుంచి సార్ వెయిట్ చేస్తున్నారు. 1 minute సార్. సార్, యుఎస్ఏ నుంచి డాక్టర్ గుప్తా గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎవరు మీరు? రాజ్, సార్తో మాట్లాడాను. డాక్టర్ గారిని లోపలికి పంపించు. సార్, మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్. పాండవ్, హెల్త్ మినిస్టర్ నేను నానుగా, నేను మాట్లాడతాను. సరే సరే, ఫోన్ పెట్టి. డాక్టర్ గుప్తా, నైస్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. సిట్. మీ గురించి ఇదివరకు చాలా తెలుసుకున్నాను. మీరు యుఎస్లో ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు? యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాను. వాట్? కొత్త వ్యాక్సిన్ కనిపెట్టి మనుషుల్ని చంపే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓ, ఐ సీ. తర్వాత యాక్షన్ 007 ఫార్ములా గురించి డాక్టర్ శివరామ ప్రసాద్ గారు అన్ని విషయాలు మీకు చెప్పారనుకుంటా. ఎస్, యు ఆర్ రైట్. మీరు అడిగిన ఫార్ములాని అమలుపరచడానికి వచ్చాను. అది ఎలా పనిచేస్తుందో మీకు డెమో చేసి చూపిస్తాను. నిజం చెప్పు, ఎవరు? వండపల్లి గ్రామం గుర్తుందా?
తప్పు చేసినోడు ప్రాణాలు పట్టుకోకూడదు. తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఇదో గుణపాఠం కావాలి. హలో, ఏంటి ఏంట్రా మీరు అనేది? మా తమ్ముడిని చంపేశారా? ఏయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడు ఎవడైనా సరే, వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడెవడో కనుక్కొని వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే మీలో ఒక్కడిని కూడా బ్రతకనేమన్నా. ఆపు, కొంచెం టైట్కి వెళ్ళు. ఆ దాడి తీసి మీ సార్ కూడా దిగ్గున్నట్టుంది, అది కూడా తీసి కొంచెం టైట్కి వెళ్ళు. ఎస్, వాడే. ఎస్, దొరికాడు. వాడేవాడు. అమాయకుడైన నా తమ్ముడిని చంపిన వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని వెతికి వేటాడి చంపుతాను. ఏంటి గురువా, మొత్తం డబ్బు నువ్వే నొక్కేస్తున్నావే? మరి నా వాట సంగతి ఏంటి? నాతో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నేను మోసం చేసేసాను. ఆగాక చెక్ రాసిస్తానా? ఎందుకు నాలుగు తీసుకోవడానిక? ఏదైనా బ్యాంక్ లో పోయి మార్చుకా. అసలు నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కదా నన్ను మోసం చేయాలని చూడకో. నా డబ్బు నాకు ఇవ్వు. నేనేదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మరి ఎదగన వాట నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా పోరా. ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. ఈ జాతర అయింది, చేసుకో పోరా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే. అతనేనే. నాకంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్న, అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడ్రా? అక్కడ. అవునరా, అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా? భూమి దద్దరి వెళ్ళిపోవాలా? అంతేనంటవా? నువ్వు నడిపించుకోరు. వస్తున్నాయిరా? గుర్రాలు వచ్చేస్తున్నాయి. లా, 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 లా. రండి. హాయ్. ప్రతిరోజు నీ గొంతు వినాలనుంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చెయ్యాలి? అబ్బా, చిలిపి. మీ ఇద్దరం అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. నా పేరు అమ్మాయిముఖి. అలాగా? ఇలా చూడండి, మేమిద్దరం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడపోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చా. నాకు భయంగా ఉంది. నాగరాజా, నాగరాజా, నాగరాజా. హాయ్ శివ, ఏం తింపలేటు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంది, అందువల్లే కొంచెం లేట్ అయింది. సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, టైం అవుతుంది. ప్లీజ్ శివ, నేను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నేను డ్రాప్ చేయవా? సరే, అలాగే రా. థ్యాంక్ యూ శివ. రంగు చీర కట్టుకున్నది ఇట్లయితే మషాల దంచుతున్నది ఓలమ్మో. వళ్ళు ఊపేస్తాయి, అక్కైపు చూపేస్తాయి. వళ్ళు ఊపేస్తాయి, అక్కైపు చూపేస్తాయి. కట్ చేస్తే ఈ పాట నా సొంతమయ్యే. మిసిమిసి మనసు దాటిపోతున్నది ఓరయ్యా. అప్పుల లగ్గాలు పెట్టనున్నది ఓరయ్యా. కొంగు పట్టేసేయ్, నా గుర్తు తీసేసేయ్. తాళి కట్టేసేయ్, ఒక రంట తీర్చేసేయ్. ఎనలోని పొగరింత మంచానికి ఇచ్చేసేయ్. వైలెట్టు రంగు చీర కట్టుకున్నది
భాషలు శక్తి చూపులు మనిష అందాలు చూపించనా జపానీ స్టైలులో చేస్తా లైలులో అప్పుగా మంచోళ్ళు మంచోయను డాన్స్ ర్యాప్ సాంగ్ కలిపేసుకో నీ హార్ట్ బీట్ పల్స్ రేంజ్ చేసుకో డాన్స్ ర్యాప్ సాంగ్ కలిపేసుకో నీ హార్ట్ బీట్ పల్స్ రేంజ్ చేసుకో వైలెట్ రంగు చీర కట్టుకున్నది పౌలమ్మో మిసిమిసి వయసు దాటిపోతున్నది వరయ్యా మాదాపూర్ దారులు ఊపడికి తీరులు గచ్చిబౌలి గ్రౌండ్ రాసువలా కొండకు చౌరస్తా నువ్విస్తే చూపిస్తా అండర్ ఫ్లోర్ అంతా నీకే ఇవ్వనా నేనే చెప్పనా నీ గుడిలో పచ్చి వాలేయనా నేనే చెప్పనా నీ గుడిలో పచ్చి వాలేయనా వైలెట్ రంగు చీర కట్టుకున్నది పౌలమ్మో మిసిమిసి వయసు దాటిపోతున్నది వరయ్యా మీరు చేసే ఈ మేరకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? ఆ, రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఆ, రా ఎక్కడికి? స్వర్గానికి. నేను పంపిస్తాను నీ స్వర్గానికి.